కేంద్ర సాధికార కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబర్ కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లెమాయే, ప్రకాష్ చంద్రభట్ కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కొల్లేరు ప్రాంతంలో పర్యావరణం, కాలుష్యం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, ఏలూరు నగరపాలక సంస్థ, ఆర్డబ్ల్యూఎస్ తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ఉప్పుటేరులోకి కలిసే ఇరిగేషన్ డ్రైన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు, డ్రైన్ డీసిల్టింగ్ పై నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఎస్సీ నాగార్జునరావుని కమిటీ సభ్యులు ఆదేశించారు. ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో 32 MLD వ్యర్థాలు విడుదల అవుతాయని, వీటిలో పారిశుధ్య వ్యర్థాలు 7 MLD ఉంటాయని, 5 MLD వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ ఏలూరులో ఉన్నదని తెలిపారు. కొల్లేరులో త్రాగునీరు, భూగర్భ జలాలు, డ్రైన్లో కాలుష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు కమిటీకి తెలియజేశారు. కమిటీ కోరిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా కమిటీకి త్వరితగతిన పంపాలని కమిటీ సభ్యులు ఆదేశించారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాం, అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డిఎఫ్ఓలు శుభం, విజయ, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబర్ కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లెమాయే, ప్రకాష్ చంద్రభట్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి దుస్సాలువలతో మెమెంటోలతో సత్కరించారు. గారికి కమిషనర్ ఫిషరీస్ జిరాయితీ రైతులు మీరు వచ్చి బ్రీఫ్ గా రైతులు మీరు మన విషయాలు ఫస్ట్ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ of the aqua farmers before the CEC committee. We are very grateful to the committee. కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారు కాబట్టి దయచేసి సుప్రీం కోర్టు ద్వారా మీకు చెప్పుకునే అవకాశం మాకు వచ్చింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీరు న్యాయం చేసి ఈ రాబోయే రోజుల్లో మీరు రాసే ఆ రిపోర్ట్ వల్ల మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. లక్షలాది ప్రజల యొక్క జీవన ఉపాధి అవకాశాలు దాంట్లో ఉన్నాయి. మేము ఈ భారతదేశ పౌరులు చట్టాన్ని మీరు అమలు చేసే బాధ్యత మీకు ఉంది, కాదని మేము అనుకున్నాం. కానీ ఉన్న వాస్తవ పరిస్థితుల్లో మనందరం కూడా కలిసి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయకపోతే ప్రజాకోర్టులో ఎప్పటికీ ముద్దాయిలుగానే ఉండిపోతాం. అటువంటి ప్రజల యొక్క హక్కులకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ప్రాథమిక హక్కులకి మాకు అక్కడ భంగం కలుగుతుంది. ఆ దాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ద్వారా మీరు వచ్చారు కాబట్టి మీరు మాకు అవకాశం కల్పించి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఒక చట్టం వరకు వెటరన్స్ డిక్లేర్ చేశారు. అది చాలా చాలా పొరపాటు. చూపించారు అసలు 10th కంట్రోల్ వరకు గైడ్లైన్స్ వెటరన్స్ చూపించారు. లాస్ట్ హోప్ తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మేము సిఇసి మెంబర్ ఉన్నారు. ఇప్పుడు దాని మీద సర్వే జరుగుతాం. ఇందులో ఏ ఒక్కరిని కూడా ఈఎస్ఐ కన్నా వెట్లాండ్స్ అన్నా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ రూల్స్ ఇందులో ఏ ఒక్కరినైతే ఒక్కరు కూడా చెప్పలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ అవేర్నెస్ ఉండదు, అది పెద్దగా తెలియదు. దానికి పూర్తిగా అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఏదైతే డెసిషన్ తీసుకుందా మా పాజిటివ్ గా ఇంప్లిమెంట్ చేయడం కోరుతాం. థ్యాంక్ యూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫేవరబుల్ గా ఉంది. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఇచ్చింది. ఇప్పుడు 4th స్టేజ్ సిఇసి వచ్చి ఇక్కడ చూసి సుప్రీంకోర్టుకి ఇక్కడ ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు వింటుంది. వీళ్ళు వెళ్ళి చూసింది, వీళ్ళ కళ్ళతో చూసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి విన్నవిస్తారు. అప్పుడు ఫైనల్ డెసిషన్ వస్తుంది. తప్పకుండా మీరందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దీనికి మీ యొక్క
ఆవేదన తెలియజేసినందుకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అందరికీ అర్థమైంది, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. సో మనకి ఇది అయిన మండలాలు 5 నియోజకవర్గాలు పార్లమెంట్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఈ చేపల వేట మీద చేపల జోలి మీద ఆధారపడి ఉన్నాము. ఈనాడు ఈ జనాభా 4 లక్షల అయింది కాబట్టి 70,000 కుటుంబాలు ఈ ప్రాంతం మీద ఆధారపడి ఉన్నాం. గత 200 సంవత్సరాల నుంచి వడ్డీలు హరిజనులు అనేది ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి సిఈసి కమిటీ వారు దయతో పరిశీలన చేసి ఈ కొల్లేరు ప్రాంతానికి న్యాయం చేయవలసిందిగా కోరి పెడుతున్నాం.